గట్కేసర్ మండలం చౌదరిగూడలో మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి క్రికెట్ ఆడుతూ యువకులలో జోష్ నింపారు. పోచారం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సామల సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో చామకూర మల్లారెడ్డి 50వ పెళ్లి రోజు సందర్భంగా క్రికెట్ పోటీలను నిర్వహించారు. మొత్తం 64 జట్లు పాల్గొనగా ఫిర్యాదిగూడ జట్టు గట్కేసర్ జట్టును ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి విజేతలకు రన్నరప్లకు బహుమతులు అందజేశారు. యువకుల శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు కృషి చేస్తాయని, సామల సందీప్ రెడ్డి క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని మల్లారెడ్డి అన్నారు. 20 లక్షల రూపాయల వరకు చేయడం జరిగింది మన యువత కోసం. మన ఎస్ఐఆర్ ఫౌండేషన్ అధినేత సందీప్ రెడ్డి అన్న, థ్యాంక్ యూ అన్న. సందీప్ అన్న సహకారం అందించి యూత్ కంతా ఇంత కొట్లాట లేకుండా జరిగింది. చాలా మంచిగా జరిగింది. ముందు ముందు కూడా ఇంకా జరుగుతాయి. మళ్ళీ కబడ్డీ పోటీ కూడా ఉంది నెక్స్ట్ ఫ్యూచర్లో. మంచిగా యూత్ కోసం అన్ని పోటీలు పెడతాం. బాగా కష్టపడి గెలవాలనుకుంటున్నాం. మీరందరూ కూడా ధన్యవాదాలు. ఒకసారి పార్టీ అంతా పెద్దలు, అలాగే యూత్ అందరికీ నా ధన్యవాదాలు. ఇలాగే మన ముఖ్య అతిథిగా మన చామకూర మల్లారెడ్డి గారు ఇలా వచ్చి ప్రైజెస్ ఇచ్చడం జరిగినది. అలాగే చాలా ఇంకా ఎన్నో చేస్తాను మన పోచారం 8వ వార్డుకి. ఇంకో నా మైండ్లో ఎన్నో ఉన్నాయి చేద్దామని చెప్పి, అవన్నీ నేను చేస్తాను. అందరూ నాకు ఇంత సహకరిస్తున్నందుకు అందరికీ చాలా 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 నేను రుణపడి ఉంటాను. నేను ఏ జన్మలో ఏం చేశానో కానీ మా మమ్మీ డాడీకి నేను పుట్టడం జరిగింది. వాళ్ళ హెల్ప్తోనే నేను ఇంత సేవ చేస్తున్నాను. ఇంకా నాకు మీ అందరు సపోర్టింగ్ ఉంటే మన పోచారం వార్డ్ అనేది మంచిగా డెవలప్ చేసుకుందాం. ఏం సమస్యలు ఉన్నా నేను ముందు ఉంటాను, మీకు మంచిగా చూసుకుంటానని చెప్పి నేను అని కోరుకుంటున్నాను. ప్రైజ్ మనీ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 1,11,111 రూపాయలు. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి 55,555 రూపాయలు. అలాగే ఇంకా డిఫరెంట్గా వాళ్ళకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ చేయడం జరిగినది. చాలా అందరికీ డైలీ ఫుడ్ పెట్టడం జరిగింది. అందరికి ఆర్గనైజర్కి అందరికి మళ్ళా 8 రోజులు 8 డేస్ జరిగినది. 66 టీములు పాల్గొన్నాయి. మొత్తము ఖర్చు అనేది మనం చెప్పకూడదు కానీ చాలానే అయింది. ఆ ఖర్చు గురించి మనం మాట్లాడుకోవద్దు. ప్లేయర్స్ చాలా హ్యాపీనెస్ ఇచ్చిన చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంతకుముందు కూడా నాతో మాట్లాడారు చాలా మంది క్యాప్టెన్స్ అయిన అందరూ. గెలిచిన టీం వచ్చేసి ఫిర్యాదిగూడ అమర్ క్యాప్టెన్, ఫస్ట్ ప్రైజ్ వాళ్ళకి వచ్చినది. అలాగే సెకండ్ ప్రైజ్ వచ్చేసి గట్కేసర్ ప్రకాష్ అన్న వాళ్ళకి వచ్చేది. అందరికి చాలా థ్యాంక్ యూ. చాలా సపోర్టింగ్ చేశారు. అసలు ఇన్ని యూత్ లో మనము చేయడం అంటే అది చాలా కష్టమే. కానీ మా ఆర్గనైజర్స్, మా టీం అయినా సరే చాలా మంది ఇంకా టీం మెంబర్స్, క్యాప్టెన్స్ కూడా, అన్నలు తమ్ముళ్ళు అందరూ ఫుల్ ఫ్లెడ్జ్ గా అన్నది సక్సెస్ కావాలి, సార్ది కప్ ఖరాబ్ కావద్దు అని చెప్పి అందరు ఫుల్ గా సపోర్ట్ చేశారు. అలాగే మా మీడియా మిత్రులు, అన్నలు, అక్కలు, చాలా